శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినాశకార విధానాలతో ఆదివాసీ హక్కులపై దాడి చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు విమర్శించారు. మందసాలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ భూములను అక్రమంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయని వారు విమర్శించారు. అటవీ సంపదపైన కార్పొరేట్ కంపెనీలు పెత్తనం కొనసాగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. గిరిజన భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారన్నారు. గిరిజన గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవని వారన్నారు. రక్షిత మంచినీటి పథకం, శ్మశాన వాటికలు, రోడ్లు, కొండపోడు భూములకు పట్టాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గిరిజనులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వవలసి ఉన్నప్పటికీ ఒక్కొక్కరికి 20,000 రూపాయల నుంచి 30,000 వరకు బిల్లులు వస్తున్నాయి. బిల్లులు చెల్లించిన వారి మీటర్లు తొలగించడం అన్యాయమని, విద్య, వైద్యం అందుబాటులో లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.